దగ్గుతుంటే, తుమ్ముతుంటే, బరువులెత్తుంటే యూరిన్ అనేది లీక్ అవుతుందా? హాయ్, ఐ యామ్ డాక్టర్ యమున. చాలామంది ఆడవాళ్ళు ఈ ప్రాబ్లమ్‌తో సఫర్ అవుతూ ఉంటారు. అది యూజువల్‌గా ఎవరికొస్తుంది అంటే మెనోపాజ్ వచ్చిన ఉమెన్‌లో ఈ ప్రాబ్లమ్ అనేది కామన్‌గా చూస్తూ ఉంటాము. ఎందుకంటే మెనోపాజ్ టైంలో ఈస్ట్రోజన్ తగ్గిపోవడం వల్ల పెల్విక్ మజిల్స్ అనేవి వీకెన్ అవుతాయన్నమాట. దానివల్ల ఈ ప్రాబ్లమ్ అనేది స్టార్ట్ అవుతుంది. వెజినల్ డెలివరీస్ నార్మల్ డెలివరీ అయిన వాళ్ళలో డెలివరీ వల్ల ఆ పెల్విక్ మజిల్స్ అనేవి లూజ్ అవుతాయి. సో, ఎవరికైతే ఎక్కువ వెజినల్ డెలివరీస్ అవుతాయో వాళ్ళలో కూడా ఈ ప్రాబ్లమ్ అనేది తరచు చూస్తూ ఉంటాము. దాంతోపాటు క్రానిక్ కాఫ్ ఎవరికైతే ఎక్కువ కాలం దగ్గు ఉంటుందో అండ్ క్రానిక్ కాన్స్టిపేషన్ ప్రాబ్లమ్‌తో సఫర్ అవుతున్నారో, అలానే అధిక బరువు ఒబెసిటీ ఉన్న వాళ్ళలో కూడా మజిల్స్ అనేవి వీకెన్ అయ్యి దగ్గినా, తుమ్మినా యూరిన్ అనేది లీక్ అవుతూ ఉంటుంది. సో, ఇట్స్ ఏ కామన్. దీనికి చాలామంది ఏమనుకుంటారంటే ట్రీట్మెంట్ తీసుకోవక్కర్లేదు, అది ఫ్యూచర్‌లో రాను రాను తగ్గిపోతుంది అని అనుకుంటారు. కానీ ఇది చాలా పెద్ద అపోహ. దీనికి ఖచ్చితంగా ట్రీట్మెంట్ అనేది కొంతమందిలో యూరిన్ ఇన్ఫెక్షన్ ఉన్నా కూడా యూరిన్ లీకేజ్ అనేది అవుతూ ఉంటుంది. సో, దీనికి ఎలా ప్రివెంట్ చేసుకోవాలి? యూజువల్‌గా నార్మల్ డెలివరీ అయిపోయిన తర్వాత ఈ పెల్విక్ మజిల్స్ అనేవి మన బాడీలో మజిల్స్‌కి ఎలాగైతే స్ట్రెంథెన్ చేస్తామో ఎక్సర్సైజ్ చేసి, అలానే ఈ పెల్విక్ ఫ్లోర్ మజిల్స్‌కి కూడా కొన్ని ఎక్సర్సైజెస్ అనేవి ఉంటాయి. దీన్ని కీగిల్ ఎక్సర్సైజెస్ అని. యూరిన్ వచ్చినప్పుడు, మోషన్ వచ్చినప్పుడు ఎలా అయితే కండరాలు బిగించి ఆపేసుకుంటామో అలాగా 3 సెకండ్స్ ఆపుకొని మళ్ళీ 3 సెకండ్స్ రిలాక్స్ అవ్వడం. అలాగా మార్నింగ్, మధ్యాహ్నం, సాయంత్రం 10 సార్లు చేయాలన్నమాట. ఇది ఎప్పటి నుంచి స్టార్ట్ చేయాలంటే డెలివరీ అయిన నెక్స్ట్ డే నుంచి మనం స్టార్ట్ చేయొచ్చు. పెల్విక్ మజిల్స్ అనేవి గట్టిపడి ఈ ప్రాబ్లమ్స్ అనేవి ఫ్యూచర్‌లో రాకుండా. ఈ ఎక్సర్సైజ్ చేస్తున్నా కూడా ప్రాబ్లమ్ ఇంకా ఉంది అంటే ఖచ్చితంగా గైనకాలజిస్ట్‌ని, యూరాలజిస్ట్‌ని కన్సల్ట్ అవ్వాలి.